మే 10వ తారీఖు శనివారం రోజున ధనస్సు రాశి వారికి ఈ స్త్రీ నుండి ఫోన్ కాల్ అయితే వస్తుంది. అయితే ధనస్సు రాశి వారికి ఏ స్త్రీ నుండి ఫోన్ కాల్ వస్తుంది, శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖము హస్తము రేఖలు చూసి జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యలు అయినా ఫోన్ ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపారము, చదువు, ఉద్యోగము, సంతానము, విదేశీ ప్రయాణం, ప్రమోషన్, రాజకీయం, కోర్టు కేసులు, ప్రేమ, భార్యాభర్తల మధ్య సమస్యలు, కుటుంబ ఆరోగ్య సమస్యలు ఉన్న ముఖము చూసి జ్యోతిష్యం చెప్పబడును. దానికి పరిష్కారం చెప్పబడును. నమ్మకంతో గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి. మీకున్నటువంటి ప్రతి సమస్యలు తొలగిపోతాయి. ఇక వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9014105443 సమయంలో వస్తుంది అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా కూడా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక ధనస్సు రాశి వారికి ఖచ్చితంగా కూడా సాయంత్రం 4 దాటిన తర్వాత ఒక స్త్రీ నుండి ఫోన్ కాల్ అయితే వస్తుంది. మరి ఆ స్త్రీ ఏం మాట్లాడతారు, ఎలా మాట్లాడతారు, ఆ స్త్రీ ఎవరు ఇంతకి అనేటటువంటి అంశాలను తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి. ఇక ధనస్సు రాశి వారి యొక్క విషయానికి వస్తే కనుక వీరు చాలా మంచి వ్యక్తులు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు సహాయం చేయటానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఎవరి నుండి అయినా చిన్న సహాయాన్ని పొందిన దానిని ఎక్కువ రోజులు గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. వీరు ఒక్కసారి సహాయం పొందినా వీరు మాత్రం ప్రతిసారి సహాయం చేస్తూనే ఉంటారు. అలానే సహాయం చేయటంలో వీరు ఎప్పుడూ కూడా ఆలోచించరు. వీరికి అంటే అన్నం విషయంలో కూడా వీరికి ఉన్న దాంట్లోనే ఇతరులకి పంచడానికి ప్రయత్నిస్తారే తప్ప వీరు ఎప్పుడూ కూడా సహాయం చేయటానికి అస్సలు కూడా భయపడరు అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రస్తుతం అయితే ఒక స్త్రీ వల్ల అంటే ఒక స్త్రీ నుండి ఒక కాల్ అయితే వస్తుంది. ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే గనక వీరికి విద్యా విషయంలో చూసుకున్నట్లు అయితే విద్యార్థులకి మంచి ఉత్తీర్ణత ఉంటుంది. అనుకున్నటువంటి ఫలితాలు వస్తాయి. ఇంకా మీరు ఏదైనా కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేయాలి అన్నా సరే ఈ సమయం బాగుంది అని చెప్పుకోవచ్చు. కష్టపడితే ప్రతిఫలం ఉంటుంది. అంటే అన్నీ మనకి అనుకూలంగా ఉన్నాయి కదా, గోచారం అనుకూలంగా ఉంది కదా, ఇక మనకు ఎలాగైనా వచ్చేస్తుందిలే, మంచి జాబ్ వస్తుందిలే అని అనుకుంటూ ఉంటారు కదా. అలా కాకుండా మీరు కష్టపడితేనే మీకు ప్రతిఫలం అనేది ఉంటుంది. కష్టపడితే కష్టానికి తగినటువంటి ప్రతిఫలం మాత్రమే ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. ఇక అలానే ఈ యొక్క ధనస్సు రాశి వారికి అందరూ కూడా సమానం అనుకుంటారు. అలానే వీరికి ఉన్నటువంటి పేరు, పలుకుబడిని ఉపయోగించి డబ్బులు అన్నింటిని కూడా ఉపయోగించి తప్పుని కప్పిపుచ్చుకోరు. అంటే వీరి సొంత వ్యక్తులు, అంటే వీరి యొక్క ప్రాణ స్నేహితులు, అలానే బ్లడ్ రిలేషన్స్ ఎవరైనా చిన్న పొరపాటు చేసినా, తప్పు చేసినా సరే తప్పు ఎవరిది అయినా తప్పే, శిక్ష అనుభవించవలసిందే అంటూ ఉంటారు. అలానే వీరికి ఉన్నటువంటి పేరు, పలుకుబడి, డబ్బు, హోదాని వీరు ఉపయోగించుకొని వారి తప్పుని కప్పిపుచ్చుకోవాలి అని మాత్రం చూడరు ధనస్సు రాశివారు. ఈ వ్యక్తిత్వం అయితే చాలా మందికి నచ్చుతుంది. సమాజంలో కూడా వీరిని గౌరవిస్తూ గుర్తిస్తూ ఉంటారు. ఎందుకంటే వీరు అందరినీ కూడా నవ్వుతూ పలకరించేటటువంటి వ్యక్తులు. అందరినీ కూడా చాలా సున్నితంగా స్వీట్గా పలకరిస్తూ ఉంటారు ఈ యొక్క ధనస్సు రాశివారు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులైతే ఇలా అందరినీ కూడా బాగా సున్నితంగా కూడా పిలుస్తూ ఉంటారు. అందరినీ కూడా మంచిగా పలకరిస్తూ ఉంటారు ఈ యొక్క ధనస్సు రాశివారు. అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ప్రస్తుతం గోచారం అయితే చాలా అంటే చాలా అనుకూలంగా ఉంది.
ప్రస్తుత గోచారం అయితే వీరికి చాలా అనుకూలంగా ఉన్నందువల్ల వీరు ఏది చేసినా సరే కలిసి వస్తుంది. కుటుంబ వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా నెలకొంటుంది. ధనస్సు రాశి వారికి పండగ వాతావరణం అయితే వీరి ఇంట్లో ఉంటుంది. 1, 2 శుభకార్యాలను కూడా వీరు జరుపుకోబోతూ ఉన్నారని గుర్తుపెట్టుకోండి. ఇక గ్రహాలను అనుసరించి మీకు ఈ సమయంలో ఒక స్త్రీ అయితే ఫోన్ కాల్ చేసే రోజులు ఇవి అని చెప్పుకోవచ్చు. అంటే ఒక స్త్రీ, ఎవరు ఆ స్త్రీ అంటే మీ అన్ని బాగోగులు కోరి, మీ మంచిని కోరి, మీరు ఎదుగుతూ ఉంటే చూడాలి అనుకునేటటువంటి ఒక స్త్రీ నుండి మీకు ఫోన్ కాల్ వస్తుంది. ఆ విషయం విన్న తర్వాత ఇక మీరు గాల్లో ఎగురుతారని చెప్పుకోవచ్చు. అంటే మీరు ఇక మీ ఆనందానికి హద్దులు ఉండవు అని చెప్పుకోవచ్చు. ధనస్సు రాశి వారికి ఖచ్చితంగా కూడా ఇలా చాలా సంతోషకరమైనటువంటి వార్త అయితే లభిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే చెప్పనవసరం లేదు. ఆ స్త్రీ ఎవరు, మరి ఇంతగా సంతోషపడడానికి కారణం ఏంటో కూడా తెలుసుకుందాం. ఎందుకంటే గనక ఎదుటి వ్యక్తి వల్ల మీరు చాలా అంటే చాలా లాభాలు పొంది ఉండాలి, లేదా పొందబోతూ ఉండాలి. లేదా మీరు అతి గాఢంగా ఇష్టపడుతున్నటువంటి ఒక అమ్మాయి, ఇక మీతో ఇంతవరకు కూడా మాట్లాడనటువంటి ఒక అమ్మాయి, మీతో ఇంకా మాట్లాడుతుందో లేదో అనుకున్నటువంటి ఒక అమ్మాయి స్వయంగా తానే కాల్ చేసి మీతో మాట్లాడటం, మీ మంచి చెడు అడగటం అనేది ఇక మీరు దానిని ఎలా తీసుకోవాలో అనేటటువంటి దాంట్లోనే ఉండిపోతారు. చాలా సంతోషిస్తూ ఉంటారు. అలానే ఈ ఫోన్ కాల్ మీకు వస్తుందని కూడా మీరు కలలో కూడా ఊహించి ఉండరు. ఆ విధంగా అయితే మీకు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసుకున్నట్లు అయితే గనక ఇక కుంభరాశి అంటే ఈ యొక్క ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఒక స్త్రీ కారణంగా సంతోషాన్ని మీరు చూడబోతూ ఉన్నారు. చాలా సంతోషకరమైనటువంటి వార్తను మీరు వినబోతూ ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇక ఖచ్చితంగా కూడా ఆ స్త్రీ ఫోన్ చేయటం అనేది మీ యొక్క జీవితంలో ఆ రోజు మర్చిపోలేనటువంటి రోజు అవుతుంది అని కూడా గుర్తుపెట్టుకోండి. ధనస్సు రాశి వారికి ఈ యొక్క శుభవార్త అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే గనక సాయంత్రం 4 తర్వాత ఈ యొక్క శుభవార్త అయితే తెలుస్తుంది. సాయంత్రం 4 గంటల తర్వాత ఈ శుభవార్తనైతే ధనస్సు రాశి వారు వినబోతూ ఉన్నారు అని గుర్తుపెట్టుకోండి. ఇక ధనస్సు రాశి వారికి అయితే ఈ విధంగా ఉంటుంది. ధనస్సు రాశి వారికి ఈ విధంగా శుభవార్తలు వినే శుభకార్యాలకి అటెండ్ కావటం, సరదాగా ఫ్రెండ్స్తో గడపటం, కుటుంబంలో శుభకార్యాలను చేసుకోవటం, అలానే ఇష్టమైనటువంటి వ్యక్తులతో మాట్లాడటం, అదేవిధంగా మీకు అంటే మీరు ఇష్టపడుతున్నటువంటి వ్యక్తి స్వయంగా తానే ఫోన్ కాల్ చేయటం, ఇవన్నీ కూడా మీరు ఈ రోజునే అసలు మర్చిపోలేనటువంటి రోజుగా మీకు మిగిలిపోతూ ఉంటుంది. ఇంతటి సంతోషంగా ఉన్నామే అని కూడా అనుకుంటూ ఉంటారు. అలానే ఇంత సంతోషంగా ఉండే వ్యక్తులే ధనస్సు రాశిలో ఉంటారా అంటే కాకపోవచ్చు. ఈ రాశిలో ఉండే వారంతా సంతోషంగా ఉంటారంటే ఉండకపోవచ్చు. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఫలితం ఉంటుంది. ఈరోజు కొంతమందికి అద్భుతంగా ఉంటే నెక్స్ట్ డే ఇంకొంతమందికి అద్భుతంగా ఉంటుంది. అంటే వారి మనస్సులో బాధైనా కాస్త అంటే కుదుట పడే అవకాశం అయితే ఉంటుంది. ఎలా అంటే గనక కొంతమంది అప్పుల్లో చిక్కుకొని ఆర్థిక సమస్యలు, పిల్లలు చెప్పిన మాట వినకపోవటం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, ఇలా ఇంట్లో ప్రతీది కూడా సమస్యలతో నిండిపోవటం, ప్రశాంతత అనేది లేకపోవటం, ఇలాంటి వ్యక్తులు కూడా ఉంటారు. కానీ వారు పరమశివుణ్ణి అభిషేకించండి. ప్రతి సోమవారం మరియు శనివారం రోజుల్లో అభిషేకించటం వల్ల మీ సమస్యలు అనేవి తొలగిపోతాయి. మీరు ఏమి ఆశించకుండా మీ యొక్క మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో పరమేశ్వరునికి అభిషేకం చేస్తే గనక చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ యొక్క ధనస్సు రాశి వారికి కష్టాల నుండి విముక్తి కలిగే అవకాశం ఉంటుంది అని కూడా చెప్పుకో